ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ కూడా నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనల్ని కాచి కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతలు మనందరి పక్షంగా నేను చెల్లిస్తున్నాను. క్రిస్మస్కి దగ్గర వచ్చేసాం. ఈరోజు 23వ తారీఖు. కొన్ని సిమ్మ క్రిస్మస్లు ఆచరించాం. మెయిన్ క్రిస్మస్, అసలైన క్రిస్మస్ పండుగను అంటే డిసెంబర్ 24, 25 తారీఖులలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అందును బట్టి దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, కనుక ఈ నెలలో ఇంచుమించుగా సిద్ధపాటు గురించే మనం ఆలోచిస్తూ వచ్చాం. ఈరోజు ఈ 23వ తారీఖు ఈ మంగళవారం నాడు మరొక విషయాన్ని గురించి మనసు పెడదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని, వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడిపి గ్రహించగలిగే, పాటించగలిగే సిద్ధపాటు జ్ఞానం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం వినే వాక్యానికి ఏమి సంపాదించుకున్నాం అనే క్యాప్షన్తో ముందుకు వెళదాం. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నేను నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, అలాగే ఈ జీవవాక్య ధ్యానాలు ప్రతి మంగళవారం రావటానికి సహాయం చేస్తున్నటువంటి రాజాల పక్షంగా కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు కనుక మనం చదువుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు పొరపాటు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, పనిష్మెంట్ వస్తుంది. మళ్ళా దేవుడు వారిని కనికరించి తిరిగి మరలా వారిని రిస్టోర్ చేస్తున్నారు, పునరుద్ధరిస్తున్నారు. అయితే వాళ్ళు మరొక అవకాశం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ 6వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతుంటే దేవుని యొక్క క్షమ పొందడానికి మరొక అవకాశం తీసుకుంటున్నట్టుగా మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా ఇదే కనిపిస్తుందండి. చాలా అవకాశాలు మనం తీసుకుంటున్నట్టుగానే అని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు క్రిస్మస్ సిద్ధపాటు అంటే ఏంటంటే యేసయ్యను ఎదుర్కోవడానికి, బాలయేసుగా ఆయనను స్వీకరించడానికి చాలా రకాల సిద్ధపాట్లు మన యొక్క జీవితాల్లో ఉంటాయి. ఏమండి? అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆయన దగ్గరకు వెళ్ళడానికి తగిన విధంగా సరైన సిద్ధపాటును మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఒక చిన్న ప్రశ్న మనం చేసుకోవాలి. చాలా రకాల సిద్ధపాట్లు ఉన్నాయి కదండి. మనం ఇంటిని శుభ్రం చేసుకోవటం, పిండి వంటలు, నూతన వస్త్రాలు, అటు గృహపరంగా, వ్యక్తిగతంగా, సంఘపరంగా కూడా అన్ని రకాల సిద్ధపాట్లు మనం కలిగి ఉంటాం. అయితే నా ప్రశ్న ఏంటంటే, మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుంటున్నామా లేదా? ప్రభువుని ఎదుర్కోవడానికి మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుంటున్నామా లేదా ఆలోచించాలి. ఒక చంటిబిడ్డ దగ్గరికి వెళ్ళేటప్పుడు శుభ్రం చేసుకుని వెళతాం. ఎత్తుకోవాలనుకుంటే చేతులు శుభ్రంగా ఉన్నాయా లేదా చూసుకుంటాం. అందులో ఈ కరోనా వచ్చిన తర్వాత చేతులు శానిటైజ్ చేసుకుని అప్పుడు ఆ చిన్న బిడ్డను ఎత్తుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన చేతుల ద్వారా ఆ బిడ్డకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమోనని. మంచిదే, చాలా అవసరం. అయితే మరి
ప్రభువుని మనం స్వీకరించాలి అంటే ఎలా స్వీకరిస్తాం? చేతుల్లో కాదు కదండి, హృదయంలో స్వీకరించాలి. హృదయంలోకి స్వీకరించాలంటే మన హృదయం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉంది అనే దాని మీద కొంచెం మనసు పెడితే మంచిది. కనుక మన సిద్ధపాటు ఒరిజినల్ సిద్ధపాటుగా ఉందా, డూప్లికేట్ సిద్ధపాటుగా ఉందా? ఒరిజినల్కి డూప్లికేట్కి చాలా తేడా కదండి. ఏమండి, గోద్రేజ్ కంపెనీ మనందరికీ మంచిదని తెలుసు. బీరువాలు కానీ తాళం కప్పులు కానీ ఇవన్నీ గోద్రేజ్ అనగానే దానికి డూప్లికేట్కి మధ్యలో ఒక ఆరు పెడతాడు. స్పెల్లింగ్ అలాగే ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ అలాగే ఉంటుంది, కానీ మధ్యలో ఒక ఆరు వస్తుంది. అది బాగా గమనిస్తే కానీ మనకు తెలియదు. నోవా వ్యాజ్లైన్ ఉండేది, NOVA. పురాతన కాలంలో పెద్ద ఫేమస్. ఈ శీతాకాలంలో నోవా వ్యాజ్లైన్ వాడటం అనేది అట్టపెట్టి అలాగే ఉంటుంది. దాని మీద చెస్ గోల్డ్ ఉన్నటువంటి సింబల్ అలాగే ఉంటుంది. గ్రీన్ కలర్, బ్లాక్ అలాగే ఉంటుంది డిజైన్ అంతా. కానీ ఇది ఏ పెడతాడు, NO బదులు ఏ పెడతాడు, అదే డూప్లికేట్. అది కంపెనీ కూడా ఏం చేయడానికి వీల్లేదు, కాదంటానికి వీల్లేదు. జాగ్రత్త. ఎంత తేలిగ్గా ఈ డూప్లికేటు ఒరిజినల్ అనే దానిలో మనం మోసపోతాం. అలాగే మన సిద్ధపాటులో ఒరిజినాలిటీ డూప్లిసిటీ అనేది లేకపోతే దాని యొక్క తేడా, డూప్లికేట్గా ఉన్నామా ఒరిజినల్గా ఉందా మన సిద్ధపాటు అనే దాని మీద మనం మనసు పెట్టకపోతే మన ఆత్మీయ సిద్ధపాటులో చాలా డొల్లతనం ఉందన్నమాట. అంటే లోపలంతా ఖాళీయే, పైకి బాగానే ఉంది, లోపలంతా చాలా ఖాళీ అనమాట. అంటే ఏమండి, ఈ హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకుచున్నది. దేనికి అతిశయం? అదే అతిశయాస్పదం ఏంటంటే, నేను కలిగి ఉన్నాను, బాగున్నాను, నాకు జ్ఞానం ఉంది, కొంతమంది కంటే కూడా నేను ఇంకా వేరే హై లెవెల్లో, హై స్టాండర్డ్లో ఉన్నాను, లేకపోతే నాకున్నటువంటి చర స్థిరాస్తులన్నీ కూడా నన్ను బాగానే తీసుకెడుతున్నాయి. ఇవన్నీ ఇంకా మన ఉద్యోగం, మన జీతం, మనకున్న ఇల్లు, లేకపోతే మనకున్న వాహనాలు, ఇవన్నీ కూడా ప్రతి విషయంలో కూడా మనకు ఇబ్బంది ఏం లేదు, బాగుంది, అతిశయమే. అయితే ఇంత జరిగినను ఏవేవి జరుగుతున్నాయి జీవితంలో, వెనకబట్టం ముందుకు వెళ్ళటం, ఇబ్బందులు పట్టడం, దెబ్బలు తగలటం, ఇవన్నీ ఉన్నాయి. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగకై ఉన్నారు, ఆయనను వెదకకై ఉన్నారు. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు, చిన్న ఎదురు దెబ్బలు మనకు కలుగుతున్నప్పుడు ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి. ఎంత జరిగినను వాళ్ళు కొన్నిసార్లు చాలా పనిష్మెంట్, ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి చాలా పనిష్మెంట్ జరుగుతుంది, కానీ దేవుని వైపు తిరగలేకపోతూ ఉన్నారు. దేవుని వైపు తిరగడానికి వారు పెద్దగా మనసు పెట్టడం లేదు, ఎంత జరిగినను. కనుక చాలా క్రిస్మస్లు ఆచరించాం కదండి, ఎన్నో క్రిస్మస్లు ఆచరించాం కదా. ఒకదానికొకటి సంబంధం లేనటువంటి వైవిధ్యం ప్రతి క్రిస్మస్లో మనం చూస్తున్నాం, మన ఇంట్లో కానీ చర్చిలో కానీ. మంచిదే, అదంతా అవసరమే. కానీ మన జీవితంలో సరైన సిద్ధపాటు లేకుండా ప్రభువుని ఎలాగ మన హృదయంలోకి మనం చేర్చుకోగలం? ఇంకా కొంచెం ముందుకెడితే ఈ 7వ అధ్యాయం 13వ వచనం 2వ భాగం చూడండి. 2వ భాగంలో ఏముంటుందంటే, నేను వారిని విమోచింప కోరి ఉన్నాను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. ఏంటి అబద్ధాలు చెప్పటం? మనం నోటితో అబద్ధాలు చెప్పమండి దేవుని గురించి, కానీ మనం పనుల ద్వారా అబద్ధాలు చెప్తాం. ఎలాగా? ఇంకా మాటలు చెప్తే మీరు ఒకవేళ హర్ట్ అవుతారేమో. పూర్తిగా దేవుని మీద ఆధారపడం. ఎవరి మీద ఆధారపడతాం? లోకం మీద ఆధారపడతాం, ఇంకా దేని మీద ఆధారపడతాం. ఏమంటే అదే మన డొల్లతనం అంటే. వారు నా మీద అబద్ధములు చెప్పుచున్నారు. నువ్వు నిజం చెప్పితే ఎక్కడికి వెళ్ళవు, ఎవరి దగ్గరికి వెళ్ళవు, ఎవరి మీద ఆధారపడవు. ప్రభువా, నువ్వేం చేసినా అది నీ చిత్తమే, నేను అంగీకరిస్తాను అని. యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అన్ని కోల్పోయాడు, బిడ్డను కోల్పోయాడు, ఆస్తిపాస్తులు కోల్పోయాడు, చివరికి ఆరోగ్యం కూడా కోల్పోయాడు. కానీ ఆయన గురించి ఒక పొల్లు మాట తన నోట్లోంచి రాలేదండి. తన భార్య అంది, ఎందుకు ఈ బాధ, ఇంత వేదన? దేవుని దూషించి చనిపోలేదా? నీకు చావు రావట్లేదు, చనిపోతే బాగుండు
దేవుని దూషిస్తే ఒకవేళ నీకు చావు వస్తుందేమో, చనిపోలేదా? ఆయన నోట్లోంచి ఒక మాట కూడా, ఆయన గురించి ఒక చెడ్డ మాట. స్నేహితులు వచ్చారు, వారు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, చిన్న ట్విస్ట్ జరుగుతుంది అక్కడ వారి యొక్క సంభాషణ మనం చూస్తుంటే. కానీ యోబు యొక్క జీవితంలో అది మనం చూడమండి. ఈ 7వ అధ్యాయమైన హోషేయ గ్రంథం 16వ వచనం చూస్తే, వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన నా యొద్దకు తిరగరు. ఓకే, ఇంత జరిగిన తర్వాత కొంచెం తిరగాలనిపిస్తుంది, కానీ నా యొద్దకు రారు, తిరిగి నా యొద్దకు రావటం లేదు. వారు అక్కడకు రాని విల్లు వల్లే ఉన్నారు. విల్లు పని ఏంటంటే, ఆ బాణాన్ని ఆ విల్లులో సంధించినప్పుడు ఆ బాణం అది శత్రువుని ఎదిరించడానికి కానీ, లేకపోతే ఒక మన ఆహారాన్ని సంపాదించేటువంటి పరిస్థితుల్లో ఒక జంతువును సంహరించడం, ఏదో ఒకటి ఒక టార్గెట్ ఛేదించాలి. కానీ విల్లు బాగోకపోతే బాణం చేయగలిగింది ఏమీ లేదు. ఏరో వలన ఏమీ ఉపయోగం లేదండి. అక్కరొకరాని విల్లు వలె ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు. కొన్నిసార్లు మన నాయకులు, మన పెద్దలు, ఒక కుటుంబ యజమానిగా మనం కొన్నిసార్లు కొంచెం గర్వంగా ప్రవర్తిస్తే, అతిశయాన్ని మనం ప్రదర్శిస్తే, ఇది దేవుని వల్ల కలిగింది అనే సాక్ష్యం మన నోట నుండి రాకపోతే నష్టపోతాం ప్రియులారా. ఎలాగూ వారు ఐగుప్తు దేశంలో అపహాస్యం ఉన్నందుదురు. అనేక మందికి నవ్వులు పాలవుతామేమో మనం, అనేక మందికి మనం ఒక జోక్గా ఉంటామేమో, అనేక మంది మనల్ని హేళన చేస్తారేమో. అందుచేత మన హృదయం దేవుని విషయంలో ఎలా ఉంది, మన మాటలు దేవుని విషయంలో ఎలా ఉన్నాయి, మన క్రియలు దేవుని కొరకు ఎలా ఉన్నాయి, ప్రతి విషయంలో బహు జాగ్రత్తగా వెళ్ళాలి. పండుగను ఆచరిస్తున్నాం, అలవాటుగా సాంప్రదాయబద్ధంగా ఆచరించడం కాదు దేవుణ్ణి కోరేది. అది హృదయంలో నుంచి రావాలి, హృదయపూర్వకంగా రావాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. హీలింగ్, క్లెన్సింగ్, 2 మాటలు, హీలింగ్ అండ్ క్లెన్సింగ్. హీలింగ్ అంటే స్వస్థత, క్లెన్సింగ్ అంటే శుద్ధీకరణ. ఒక గాయమైంది, ఆ గాయం ఒక భాగంలో ఉంటుంది, ఒక కురుపు, ఒక పుండు, ఒక గాయం ఒక భాగంలో ఉంటుంది. దానికి స్వస్థత, శరీరం అంతా సంబంధం లేదు. అక్కడ మందు రాస్తే ఆ గాయం మాంతది. కానీ స్వస్థత అనేది శరీరం అంతటికి, దేహం అంతటి. కనుక ఇప్పుడు క్లీనింగ్గా, క్లెన్సింగ్గా అనేది మనం ఆలోచన చేయాలి. క్లీనింగ్గా, క్లెన్సింగ్గా అనేది మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకంటే విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరకు రాకోకుండా, ఆయన చిత్తానికి లోబడకుండా, నా మాట గమనించండి, విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గర రాకుండా, ఆయన చిత్తానికి మనం లోబడకుండా దేవుని నుండి మంచి స్థితిని మనం పొందగలము. విరిగి నలిగిన హృదయంతో రావాలి. ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క మంచి ఈవులను, మంచి ఆశీర్వాదాలను, మంచి స్థితిని మనం పొందగలం. కనుక ఈ హృదయం అలాగే ఉంచుకుని, ఈ బండబారిన హృదయం, మొద్దుబారిన హృదయం, రాతి హృదయం అలాగే ఉంచుకుని ప్రభు దగ్గరికి వెళ్ళటం వల్ల ఉపయోగం లేదండి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దగ్గరికి వెళుతున్నప్పుడు నామమాత్రంగా వెళ్ళటం, ఆచారబద్ధంగా వెళ్ళటం కాకుండా హృదయపూర్వకంగా, హృదయాన్ని పూర్తిగా తెరిచి అందులో ఆయనను మనం నింపుకుని, ఆహ్వానించుకుని, ఆయనను కలిగి ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వీలు పొందుతామండి. సంతోషం కావాలి, పరిశుద్ధత అక్కర్లేదా? సంతోషం కావాలి, పరిశుద్ధత అక్కర్లేదా? కొన్నిసార్లు దినమంతా కష్టపడి పనిచేస్తాం. ఆ పని చేయటం, ఒకవేళ ఏ కన్స్ట్రక్షన్ దగ్గరకు వెళ్ళామనుకోండి, దినమంతా అక్కడే ఉన్నాం, స్లాబ్ పని జరిగింది, ఒళ్ళంతా దుమ్ము ధూళి, బట్టలని చికాకు ఒళ్ళంతా చెమట పెట్టేసి, ఎండకు తలంతా తడిచిపోయి దుమ్ము పెట్టేసి చాలా అసహ్యంగా ఉంది. అలసిపోయాం కదా అని నిద్ర వస్తుందండి? రాదు. నువ్వు ఏం తినకపోయినా తలారా స్నానం చేస్తే హాయిగా కంటి నిండా నిద్ర పడుతుంది అనేది మనందరికీ తెలిసినటువంటి సత్యం. కనుక సంతోషం కావాలి అంటే పరిశుద్ధత కోరాలి. పరిశుద్ధత లేకుండా పరిపూర్ణమైన సంతోషం రాదండి. పరిస్థితులు మారిపోవాలి. ప్రార్థన చేస్తాం,
నా కష్టం ఇది, నా చిక్కిది, నా అవసరం ఇది, నేను ఇబ్బంది పడుతున్నాను అని పరిస్థితి మారిపోవాలని ప్రార్థన చేస్తాం. కానీ జీవితం మార్చుకోవద్దా? జీవితాలు బ్రతుకులు మార్చుకొని అక్కర్లేకుండా పరిస్థితులు మారిపోతాయా? మన పరిస్థితులు మారాలి అంటే మన బ్రతుకు మారాలి, మన జీవితం మారాలని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపదలో కాపాడబడాలి, కానీ పాప పరిహారం జరగటానికి వీల్లేదు. ఈ జీవితం ఇలాగే కొనసాగాలి, ఆపదలు మాత్రం ఆయన కాపాడాలి. జాగ్రత్త, ఆపదలో కాపాడబడాలి అంటే పాప పరిహారం జరగాలి. ఇది మర్చిపోద్దండి. ఏమండి, కష్టాలు, శ్రమలు, బాధలు, వీటి నిమిత్తమై కన్నీరు గారుస్తాం. దుఃఖం పెళ్ళుపుకు వచ్చేస్తూ ఉంటుంది మన కష్టాలను బట్టి, మన శ్రమలను బట్టి, మన బాధలను బట్టి. కానీ పాపాల కొరకు ఎప్పుడైనా కన్నీరు కార్చామా? వీటి కోసం కన్నీరు కారుస్తున్నాం, కరెక్టే. కానీ పాపాల కొరకు కన్నీరు కార్చామా? పాపాల కొరకు కన్నీరు కాకుండా ఈ భౌతిక పరిస్థితులకు, మనకు అనుకూలంగా లేని పరిస్థితుల కోసం కన్నీరు కారిస్తే లాభం ఏంటండి? దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఎలా పొందుతాం? వాటిలో నుంచి ఎలా బయటికి రాగలుగుతాం? అందుకనే ఈ హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, చాలా త్వరగా విడుదల జరిగిపోవాలి. ఇన్స్టెంట్గా. ఏమండి, దీన్ని మనం బాగా అలవాటు పడిపోయాం కదండి. పూర్వకాలం కాఫీ తాగాలి అంటే నీళ్లు పెట్టి కాఫీ పొడేసి అది పొంగిన తర్వాత దాన్ని వడకట్టుకుని ఎంత ప్రాసెస్. ఇప్పుడు అదేమీ లేదండి, ఇన్స్టెంట్. చిన్న పొడేసుకుంటే కాఫీ తయారైపోతుంది. ఇన్స్టెంట్ టీ వచ్చేసిందండి, చిన్న పొడేసుకుంటే టీ తయారైపోతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఏమి కష్టపడక్కర్లేకోకుండా అలా అయిపోవాలి మన జీవితాల్లో. అందుకనే 6:2 అంటాడు, 2 దినాలలో ఆయన మనలను బ్రతికించును. ఎంతకాలం అక్కర్లేదు, రెండు రోజులు ఆయన మనం బ్రతికించేస్తాడు. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 2 దినాలు అదైపోవాలి, 3వ రోజున ఇదైపోవాలి. బ్రతుకు మార్చుకోవద్దు, జీవితాలు మార్చుకోవద్దు, పాప పరిహారం వద్దు, పాపాన్ని గురించినటువంటి పశ్చాత్తాపం లేదు. ఇవన్నీ లేకోకుండా 2 దినాలు అదైపోవాలి, 3వ రోజున. ఎంత హాస్యాస్పదం అంటే అది, ఎంత గుడ్డి నమ్మకం. జరుగుద్దా? ప్రజలు అలా తయారైపోయారని హోషేయ పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన బాధ ఇవాళ మనందరి జీవితాలు కూడా ఒకవేళ అదే జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో ప్రవక్త అంటాడు, సమాధానము లేని సమయమున సమాధానము అని చెప్పుచు నా ప్రజలకు నా గాయములను పైన మాత్రమే వారు బాగు చేయుదురు. ఓకే, ఏదో లేఖనం రాస్తే గాయం పైన తొక్క కట్టేసి మానిపోయినట్టు అనిపిస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి ఆ చెడు పెండబడకుండా, ఆ చీము బయటికి రాకోకుండా గాయం ఎలా మానుతుంది? ఇది పైన మాయనంది కదా అని సంతోషపడితే లోపల కుళ్ళిపోతుందండి. కొన్నిసార్లు మనం వినే బోధలు అలాగే అనిపిస్తున్నాయేమో, అలాంటి బోధలు చేస్తున్నారేమో. వద్దు, ఎవరి హృదయాన్ని వారు పరిశీలన చేసుకుంటూ గాయం లోపల నుంచి అది మానుకుంటూ రావాలి. పైన మారడం వల్ల ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక పశ్చాత్తాపం అనేది హృదయ అంతరంగంలో నుంచి రావాలండి, పెదవుల నుంచి కాదు రావాల్సింది. దేవుని సన్నిధికి వెళుతున్నాం, ప్రభువుని మనం ఆరాధించడానికి, క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. కానీ ఒక సరైన సిద్ధపాటుతో మనం ముందుకు వెళ్ళాలని ఈ 23వ తారీఖు ఈ మంగళవారం నాడు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6-7 వచనాలు కనుక మనం గమనిస్తే, నీవు నా అంతరంగములో సత్యమును కోరుచున్నావు. బయట కాదటండి, నా హృదయంలో సత్యాన్ని దేవా నీవు కోరుతున్నావు. అంతరంగమున నాకు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదువు. నేను పవిత్రుడైనట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటేనూ నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము. ఇది దావీదు యొక్క ప్రార్థన. దావీదు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, వ్యతిరేకమైన జీవితం, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించాడు. ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు, తెలియచేసినప్పుడు తన తప్పును ఒప్పుకొని, అయ్యా నా అంతరంగములో నీవు సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. నేను పవిత్రుడనగునట్టు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము,
హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. చాలా గంభీరంగా పండగ కోసం ఇంట్లో సిద్ధపడిపోయి, సంఘాల్లో సిద్ధపడిపోయి చేయటం వల్ల ఉపయోగం లేదండి. అదంతా ఏంటంటే ఒక సాంప్రదాయం అంతే. అదంతా ఒక సాంప్రదాయం అంతే. ఏమండి, ఈ క్షమాపణ తిరిగి మరలా పునరుద్ధరింపబడటం అనేది మెకానికల్గా జరిగిపోవాలని కోరుకోవద్దండి. వద్దండి. దేవునితో ఒక సరి అయిన సత్సంబంధాన్ని మనం కలిగి ఉండాలనే ప్రయత్నం మన హృదయాల్లో వచ్చినప్పుడు ఈ క్షమాపణ తిరిగి పునరుద్ధరింపబడే రెస్టోరేషన్ అనేది జరుగుతుందని విషయాన్ని సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం మన ప్రధాన వాక్య భాగం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షం ఎప్పుడు అవసరం? వేసవికాలం భూమంతా ఎండిపోయి చెట్లన్నీ కూడా మాడిపోతున్న పరిస్థితుల్లో వర్షం పడితే బాగుండు, 2 చినుకులు పడితే బాగుండు. వ్యవసాయదారుడు పంట ఎండిపోతుంది, కష్టపడి విత్తనాలు వేశాను, మొక్క బాగానే పెరిగింది, పైరు బాగానే పెరిగింది, కానీ వర్షం పడకపోతే విలవలాడిపోతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ రిస్టోరేషన్ అనేది మన హృదయంలో జరుగుతుందో, క్షమాపణ పొందిన పరిస్థితి మన హృదయాలు ఎప్పుడైతే ఉందో, ఆయన ఉదయము వచ్చు. ఏమంటే కనుక ప్రియమైన ఒక 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 ఋతుక్రమం ఉంది. ఫలానా ఋతువులో ఫలానాది జరగాలి అనేది మనకు తెలుసు. వర్షాకాలంలో, వేసవికాలంలో, శీతకాలంలో ఆ ఋతువులో అలా జరిగినప్పుడు కలిగే ఆశీర్వాదాలు వేరే ఉంటాయి. ఋతువు తప్పింది అనుకోండి, మనం ఏమి చేయలేం కదా. ఏమండి, అంటే ఇన్స్టంట్ అనే మాట ఇందాక వాడాను చూసారా. మార్కెట్లో వెండింగ్ మిషన్స్ మనం చూస్తామండి. డబ్బులు వేస్తే ఐస్ క్రీమ్ వస్తుంది. చిన్నపిల్లలు ఇంకొక మిషన్లో డబ్బులు వేస్తే జమ్స్, చిన్న చిన్న బిళ్ళలు, వాళ్ళు చప్పరించే బిళ్ళలు, జమ్స్ బిలబలామని రాలిపోతా ఉంటాయి. దేవుడు అది కాదు. ఇన్స్టాంట్ గా నువ్వేదో చిన్న ప్రార్థన చేసి ఆమె అనుకుంటే ఏదో వచ్చేద్ది అని అనుకోవద్దండి. వెండింగ్ మిషన్ కాదు దేవుడు, వెండింగ్ మిషన్ కాదు, మర్చిపోవద్దండి. కనుక మన సంబంధం దేవునితో ఒక వ్యక్తికని వెండింగ్ మిషన్కి మధ్యలో ఉన్న సంబంధంలాగా ఉండకూడదు. నేను కాయిన్ వేస్తే, పూర్వకాలం ఫోన్ డబ్బాలు ఉండేయండి, రూపాయి కాయిన్ వేస్తే పలికేది, దానికి ఒక ఫిక్స్డ్ టైము. మళ్ళా మనం ఆ మాటలు కొనసాగించాలంటే మళ్ళీ ఇంకో రూపాయి బిళ్ళ వేస్తే గానీ అది కంటిన్యూ అయ్యేది కాదు. అది కాదు దేవుడు. జాగ్రత్తగా గమనించాలి. కనుక ఆచార సాంప్రదాయబద్ధమైనటువంటి పండగగా కాకుండా శరీర సంబంధమైన కార్యాలకు దూరంగా ఉంటూ ఉన్నప్పుడే దైవ ప్రసన్నత మనం పొందగలుగుతాం. నేను మనవి చేస్తున్నాను, మీరు ఆలోచించండి. అందుకని హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మాటలు సిద్ధపరచుకుని ఆయనతో ఏం మాట్లాడాలి? ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు, యథాలాపంగా మాట్లాడటానికి వీల్లేదు, పెదవులు పలికే ప్రతి మాట పలకడానికి వీల్లేదు. హృదయం నుంచి రావాలి ఆ మాట. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటిని పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే కదా మా దగ్గర ఉన్నాయి. డబ్బులు పెట్టుకుంటే ఎడ్లు వస్తాయి, గొర్రెలు వస్తాయి, మేకలు వస్తాయి, ఇంకేవేవో వస్తాయి. అది ఆయనకు అక్కర్లేదు. హృదయం కావాలి. కనుక హృదయపూర్వకమైనటువంటి సిద్ధపాటు మన జీవితాల్లో ఎలా ఉన్నాయి అనేది. ప్రియులారా, దావీదు రాజుగారు ఆయన ఒకరోజు బలి అర్పించాలనుకున్నాడు. అరౌనా అనే ఆయన్ని మనం చూస్తాం. ఎక్కడ? సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనంలో దావీదు వచ్చి, నేను ఇక్కడ బలి అర్పించాలనుకుంటున్నాను అని అనగానే అరౌనా అని అన్నాడు, అయ్యా రాజుగారు వచ్చి బలి అర్పిస్తానంటే నాకు ఎంత సంతోషం అండి. పైగాదే కనుక నా కళ్ళను తీసుకోండి, మీరు నా ఎడ్లు తీసుకోండి ఫ్రీగా. దావీదు అంటాడు, రాజునైనా అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకుని దానిని
నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను అని అరోనుతో చెప్పి ఆ కళ్ళమును ఆ ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో చీపుగా వచ్చిందని అది పట్టుకుని వెళ్ళొద్దండి. అది ఆయనకి ఇష్టం లేదు. అది కాదు ఆయనకి కావాల్సింది. వెల ఇచ్చి కొని, అంటే ఇప్పుడు మనం ఏ హృదయంతో వెడుతున్నాం దేవుని దగ్గరికి, ఏ ఆరాధనా భావంతో వెడుతున్నాం, ఏ పశ్చాత్తాప హృదయంతో వెడుతున్నాం. పండగ సంబరం చాలా బాగుంటది, కానీ అక్కడ ఎవరిని చూడడానికి వెళుతున్నాం, ఎవరిని ఆరాధించడానికి వెళుతున్నాం అనేది మన హృదయంలో మనం ఉంచుకోగలిగితే, నేను చిన్నపిల్లల గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే వాళ్ళ సంతోషం వేరు, వాళ్ళ కేరింతలు వేరు. యవన బిడ్డల గురించి కూడా నేను మాట్లాడటం లేదండి, ఎందుకంటే యవనప్రాయం కనుక అక్కడ ఉండేటువంటి చురుగుదనం, దూకుడు, ఉడుకుతనం ఇవన్నీ మనకు తెలిసినవి. కానీ ఒక కుటుంబ యజమానురాలుగా పెద్దలుగా మన కుటుంబాలు, మన బిడ్డలు, మన మనవలు వీళ్ళందరూ దీవించబడాలంటే ఏ పరిస్థితి మనకు ఉన్నది అనే దాని మీద కొంచెం మనసు పెడితే మంచిది అనేది. అందుకనే ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారి తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఇది మొదటి వచనం. 2వ వచనం, నీవు దేవుని సన్నిధిలో అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి, నీ మాటలు కొంచెంగా ఉండాలి. ఇలాంటి హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి, తప్పకుండా దీవెనలు మనకు దొరుకుతాయి. క్రిస్మస్ ఆనందం, సంతోషం మనం పొందగలుగుతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు నాయన. ప్రభువా, మేము మీ దగ్గరికి ఎలా రావాలి, ఎలా వస్తున్నాం, ఎలా రావాలి, ఈ చిన్న ప్రశ్న వేసుకుని సరైన సిద్ధపాటుతో నీ పాదాల దగ్గరికి రావడానికి సహాయం చేయి. ఇదిగోనైనా ఇప్పటికే ఎన్నో సెమీ క్రిస్మస్లు జరుపుకున్నాం ప్రభువా, ఇప్పుడు ఒక మెయిన్ క్రిస్మస్లోకి వస్తున్నాను ఆయన. మంచిది, మా జీవితాల్లో మరో క్రిస్మస్ మీరు అనుగ్రహించారు. అది మా బలం, మా శక్తి, మా ఆరోగ్యం కాదు, కేవలం మీ కృప. మీ సన్నిధిలో గడపగలిగే ధన్యత మాకు ఇచ్చారు కనుక రాగలుగుతున్నాం. అయితే ఆ రావటం ఎలా రావాలి, ఎలా వస్తున్నాం, ఏ పరిస్థితుల్లో వస్తున్నాం, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలైనా వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులందరి కొరకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించండి నాయన. ఈ క్రిస్మస్ ఆనందంతో, సంతోషంతో నింపండి. లోటుపాట్లన్నీ సరిచేయండి. ఈ టైంలో కూడా కొంతమంది విచారంలో, దుఃఖంలో ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండే పరిస్థితులు, హాస్పిటల్లో కూడా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. దాన్ని బట్టి ఆ కుటుంబం అంతా కూడా చాలా వ్యధతో ఉంటారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన విడుదల దయచేయి తండ్రి. నేను మరి ఇంకా కొద్ది దినాలు మేము గడిపేస్తే నూతన సంవత్సరంలో వెళ్ళగలుగుతాం. 2026 సంవత్సరాన్ని చూడగలిగే ధన్యత మాకు ఇస్తారని నమ్ముతున్నాను. మీకు వందనాలు. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులు, వారి కుటుంబాలతో పాటు ప్రతి సంఘాన్ని కూడా దీవించు. సంఘ కాపరులు, విశ్వాసులు, బిడ్డలు, తండ్రి బోధకులు, ఉపదేశకులు, గాన పరిచయం చేస్తున్న వారు వీరందరినీ కనికరించు. బిడ్డలకు చదువులు తోడుగా నడిపించు. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపు. విదేశాల్లో ఉండి బిడ్డలను ఆశీర్వదించు ఆయన. మీ కృపాక్షేమంతో నింపండి ప్రభా. మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించండి. అధికారులు, నాయకులపై కృపావర్షాన్ని కుమ్మరించండి. నీతి నిబద్ధతతో వారు తమ కార్యాలు నెరవేర్చి పరిపాలన చేయడానికి సహాయం చేయమని, క్రైస్తవులుగా నీ బిడ్డలు పొందదగిన మేళతో, ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సాధనలను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపే సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.